ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మన జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగకారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపారపరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి రవి బుధుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం వల్ల ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రవి బుధాదిత్య యోగం వల్ల కన్యారాశి వాళ్ళకి మరి ఈ 6వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం, 6వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల 6వ స్థానంలో సహజంగా రవి ఉంటే ఎంత మేలు చేస్తాడో చూద్దాం. అలానే 6వ స్థానంలో బుధుడు ఉంటే కూడా ఇక్కడ ఉండటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి మేలు తలపెట్టబోతున్నాడు? 6వ స్థానంలో రవి వల్ల తలచిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయటం, కుటుంబంలో వారు కూడా ఆరోగ్యపరంగా ఉండటం, ఆనందం, ఉత్సాహం కలిగే అవకాశాలు, రుణాలు వసూలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణాలు తీర్చే ప్రయత్నాలు జరుగుతాయి, రుణాలు వసూలు జరుగుతాయి. అలానే వ్యవసాయ పరంగా చేతుల వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య లాభం కూడా కలుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆర్థికంగా ఉండే సమస్యల విషయంలో కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే 6వ స్థానంలో బుధుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. అంటే రవి బుధుల యొక్క కలయిక వల్ల బుధుడి యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ధన వస్త్ర లాభాలు అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సరైన సమయంలో భోజనం చేయటం, నూతన వ్యాపారంలో పార్ట్నర్షిప్ ద్వారా అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా మనోధైర్యంతో ప్రారంభం చేసి ముందుకు విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. విద్యా సంస్థలకి విద్యా సంబంధమైన విషయాల్లో కూడా విజయాలు పొందే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యంలో కూడా కొంత పొత్తి గడుపులో కొంత గైనకు సంబంధించిన విషయాలు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి అబ్డామన్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 6వ స్థానం రవి బుధుల యొక్క కలయిక వల్ల టోటల్గా ఎక్కువ పర్సెంట్ 80% వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే రవి బుధుల యొక్క కలయిక కన్యారాశిలో కలవటం వల్ల 6వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి మేలు జరిగే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఏదైతే ప్రతి తన పెడతారో ఆ పని వల్ల లాభం కలగటం ఒకటి, విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, ప్రతి పనిలో కూడా ఉత్సాహము, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఏదైతే క్రెడిట్స్ ఉంటాయో ఆ క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళు తొలగించుకునే అవకాశాలు ఉంటాయి. అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఏదైతే చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళ వల్ల కూడా ధనధాన్య లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనము ధాన్యం అంటే కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. మనీ అనేది ఇంక్రీజ్ అవుతుందని అర్థం. అంటే వాళ్ళకి ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుంటే ఆరోగ్యం అనేది కొంత మేలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా నూతన ఉద్యోగాలు చేరండి, నూతన వ్యాపారాలు, వ్యాపార పరంగా విస్తరణ పరంగా కూడా ముందుకు వెళ్ళాలి. దానివల్ల కూడా వాళ్ళకి మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగకారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మనం ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరైని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాలను కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అంటే, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం, సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదవటంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధులతో హోమం చేయటం, ఎమ్మటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే
ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమా అని, ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధుల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమా అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.